హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని చక్కెర పొంగల్ రెసిపీ అండి. ముందుగా దీన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నేను 1 కప్పు రైస్కి చేస్తున్నాను. సో 1 కప్పు రైస్కి 1/4 కప్పు రైస్ తీసుకొని ఆ మిగిలిన 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పుని ముందుగా పాన్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పప్పు మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా వేయించుకోవడం వల్ల చక్కెర పొంగల్ అనేది ఎక్కువ టైం నిల్వ ఉండడానికి, దట్టు స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ 1/4 గ్లాస్ రైస్ కూడా వేసుకొని బాగా వేయించుకొని మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పప్పుని వాష్ చేసుకొని వేయించుకోవడం అనేది కుదరదు కాబట్టి ఇలా వేయించేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన నాననివ్వండి. అలా నానిన తర్వాత ఇప్పుడు 1 కప్పు రైస్కి మనం చేస్తున్నాం కాబట్టి సో 1 కప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని 3 to 4 విజిల్స్ అనేది రావాలి. మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇలా పలుకులాగా ఉంచుకొని చేసుకున్నామన్నా మీ ఇష్టం ఉంది, ఎలాగైనా పర్వాలేదు. నేను చక్కెర పొంగల్ ఇప్పుడు 2 టైప్స్ చెప్తున్నాను. అందులో 1 టైప్ నేను చేస్తాను, ఇంకో టైప్ మీకు చెప్తాను. ఇలా కుక్కర్ విజిల్ తీసుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాము. అంటే 1/4 కప్పు మొత్తం వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువ పడుతుందండి చక్కెర పొంగల్కి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. రెండో మెథడ్ ఏంటంటే 1/4 కప్పు షుగరు, బెల్లాన్ని కొంచెం అది తక్కువ తీసుకోవచ్చు, లేదా అచ్చం బెల్లంగాతో చేసుకోవచ్చు, లేదా అచ్చం పంచదారతోనే చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా పంచదార వేయకుండా పక్కన పాకం పెట్టుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పాకం పెట్టుకొని ఆ పాకాన్ని తీగ పాకం వచ్చేంత వరకు వచ్చేయించుకున్న తర్వాత రైస్లో కలుపుకోవడమే. అంతేనండి, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 2 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొబ్బరి ముక్కలు కూడా కలిపి వేయించేసుకోవచ్చు. అందులో రైస్లో కలుపుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటే చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్